నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. మన జాతకరీత్యా తక్షక సర్పం యొక్క ప్రభావం ఏంటి, తక్షకుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, దాని గురించి వివరించేందుకు మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు దైవజ్ఞ బ్రహ్మ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి గురువు గారిని అడిగి దీని గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. అందరికి కూడా శుభాశీస్సులండి. అయితే మన జాతకరీత్యా తక్షక సర్పం యొక్క ప్రభావం అన్నది మన మీద ఏ విధంగా ఉంటుందండి? చాలా మంచి విషయమే. మన జాతక చక్ర ప్రకారంగా అనే కాకుండా ఈ యూనివర్సల్గా కూడా అన్ని క్రిములు కీటకాలు వీటికి అన్నిటికీ అధిపతి రాజు తక్షకుడు. ఆయననే సర్పరాజు అంటారు, అంటే నాగరాజు. అయితే ఈయన యొక్క ప్రభావం ఏంటంటే మన జాతక చక్ర ప్రకారంగానే కాకుండా ప్రతి ఒక్క డాక్టర్ కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ కానీ ఈయననే సింబల్. అదే సర్పాలు రెండు సింబల్, వాళ్ళ యొక్క డాక్టర్ యొక్క సింబల్స్ కూడా. కాకపోతే ఏమిటి అంటే మనకు జాతక చక్ర ప్రకారంగా ఆయన ప్రభావం అనేది దోషకారకుడా లేకపోతే శుభకారకుడా అనే దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. దీనికి ప్రధానంగా మూలాధారంగా చూసుకోవాలంటే రాహుకేతు వాళ్ళని ప్రధానంగా తీసుకోవచ్చు, లేదంటే యముణ్ణి తీసుకోవచ్చు. యముని ఆధారంగా కూడా ఈయనను మనం తెలుసుకోవచ్చు, లేదా గ్రహాలలో రాహుకేతువులే కాకుండా కుజుని యొక్క ఆధారంగా కూడా మనం తీసుకోవచ్చు. అయితే మన జాతక చక్ర ప్రకారంగా పుట్టుకతోనే ఆరోగ్య లోపాలతో జన్మిస్తున్నామా అంటే అవయవ లోపాలు, ఆరోగ్య లోపాలతో అనారోగ్యాలతో పుడుతున్నామా, లేదంటే పుట్టిన తర్వాత ఎప్పుడైనా సరే ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు సమస్యలు ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు వస్తున్నాయి అంటే దానికి కారకుడు కూడా ఈయన తక్షకుడు. రెండోది ఇదే కాకుండా పుట్టుకలోనే లోపం అంటే స్త్రీ పురుషులు అని కాకుండా అర్ధనారీశ్వరుడుగా పుడుతున్నారంటే కూడా దానికి కారకుడు ఈయనే కారకుడు. అంతే, దాన్ని నపంసకులు అని కూడా అంటారు. అయితే ఇదంతా కూడా చాలా పెద్ద రహస్యమైనది. తక్షకుడు ఈయన ప్రధాన కారకుడు. యుద్ధంలో కూడా మహాభారత యుద్ధంలో కూడా కర్ణుడి దగ్గర పోయి చేరినటువంటి వాడు నాగాస్త్రం అంటారు. అర్జున్ని సంహరించడానికి ఆయన దగ్గర పోయి చేరాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు అర్జునుడిపైకి ఈ యొక్క తక్షక నాగాస్త్రాన్ని సంధిస్తే కృష్ణుడు ఉండి దగ్గరికి వచ్చిన తర్వాత రథాన్ని భూమిలోకి తొక్కడము, ఆయన శిరస్సు తెగిపడాల్సింది కాస్త కిరీటం తగిలి కింద పడడము. అయితే ఆయనకి ఇంకా కోపం పెరిగిపోవడము, తర్వాత ఆయన మనవడైనటువంటి పరీక్షిత మహారాజును చంపడము. ఎవరి మనవడు? అర్జును యొక్క మనముడు. అంటే వాళ్ళ వంశాన్ని అంతా కూడా వెంటాడుతూనే ఉన్నాడనమాట ఆయన. ఆయన వచ్చేసి పరీక్షిత మహారాజు అనే ఆయన దోపరేగం అయిపోయి కలియుగానికి ప్రారంభ చక్రవర్తి. ఇప్పుడు మనం నడుస్తుంది కలియుగం కదా, ఈ కలియుగానికి మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే పరీక్షిత మహారాజు, అభిమన్యుడు కుమారుడు అనమాట. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆరోగ్యం అనేది ప్రధానమైనటువంటిది. ఓం తక్షకాయ విద్మహే ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో జ్యేష్ఠమాసాదీప ప్రచోదయాత్. ఈ జ్యేష్ఠమాసాధిపతి, మాసాలలో జ్యేష్ఠమాసాధిపతి ఈయన. వారాలలోకి వచ్చేటప్పటికి కూడా ఈయన మంగళవారం రోజుకి అధిపతి. తర్వాత మన శరీరంలో పూర్తిగా రక్తం, బ్లడ్ అన్నమాట ఈయన. దీన్ని బట్టి మనకు ఎప్పుడు ఎటువంటి సమస్యలు అనేది ఆయన వల్లనే వస్తుంటాయి. దాన్ని చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్న సామెత కింద ఇవి వస్తూనే ఉంటాయి. వీటికి సంబంధించి మనము ఆయనను ప్రసన్నం చేసుకున్నట్టయితే, లేదా ఈ మంత్రాన్ని తరచూ సాయంత్ర సమయంలో కానీ సూర్యోదయం సమయంలో కానీ ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉన్నట్టయితే ఎటువంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలైనా కూడా పూర్తిగా వైదొలిగిపోతాయి. అలాగే గురువు గారు, మొదటి కాలర్ రెడీగా ఉన్నారు. పశ్చిమ గోదావరి నుంచి అనంతలక్ష్మి గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే గురువు గారు, చెప్పండి అమ్మా. బాబు కళ్యాణం కోసం మాట్లాడదామనండి. ఓకే.
బాబు పేరు వచ్చి రామ వెంకట నాగ హనుమాన్ రెడ్డి అండి. ఉమ్, పుట్టిన డేటు 6వ తారీఖు 11వ నెల 1999 సంవత్సరం అండి. ఓకే. అది కళ్యాణం ఎప్పుడు అవుద్దానండి? టైం చెప్తారా? ఏంటండి? పుట్టిన సమయం. అండి సాయంత్రం 6:08 అలాగేనండి. అమ్మా, చెప్పండి. నమస్తే అండి గురుగారు. నిన్న కూడా మీరే చేశారా? ఏంటండి? నిన్న కూడా మీరే, ఫస్ట్ కాల్ మీరేనా? అర్థం కాలేదండి. సరేనమ్మా, పర్వాలేదు. 1999 6వ నెల, జూన్ నెలనా? 6వ నెల అండి. ఉమ్. 6వ తారీఖు అండి, 11వ నెల అండి. నవంబర్ 11వ తారీఖు. నవంబర్ 6వ తారీఖు అండి. నవంబర్ 6వ తారీఖు 11వ నెల 1999 సంవత్సరం అండి. సమయం ఎప్పుడన్నారు? మధ్యాహ్నమా? సాయంత్రం 6:08 అండి. మీ అబ్బాయి పుట్టింది శ్రీ ప్రమాది నామ సంవత్సరము ఆశ్వేజ మాసంలో పుట్టారమ్మా. ఆ రోజు వచ్చేసి చతుర్దశి, శనివారము, అలాగే చిత్తా నక్షత్రము, 3వ పాదము, తులారాశిలో పుట్టారు. పేరు కూడా జన్మనామమే పెట్టినట్టున్నారు మీరు. రారి అక్షరం మీద పేరు వస్తుంది. అయితే తన పుట్టిన సమయాన్ని బట్టి అబ్బాయి జాతక ప్రకారంగా కుజదోషం ఉందమ్మా. ఆ కుజదోషానికి ఏదన్నా పరిహారం చేసుకున్నారా? ఏంటండి అంటే వర్తించదు తులారాశికి అన్నారండి. తులారాశి అమ్మా చెప్పింది. తులారాశి అండి వర్తించదు కుజదోషం అన్నారండి. వర్తించదన్నారా? సరే, పర్వాలేదమ్మా. మా అబ్బాయి జాతక ప్రకారంగా ఈ సంవత్సరం వివాహ బలం ఉంది. అదే ఎన్ని మాసాల్లో అవుద్దో చెప్పగలరా? తనకి రేపు నవంబర్లో అవుతుందమ్మా, కార్తీక మాసంలో. సరేనమ్మా, శుభం. అలాగే రాజంపేట నుంచి అనంతమ్మ గారు ఉన్నారు. హలో, చెప్పండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? లోకేష్ వర్మ, మా పురుషు గురించి. ఓకే. అబ్బాయి జననం వచ్చి 19/4/2005. ఓకే. టైమింగ్ వచ్చి 2:18 తెల్లజామున. సరేనండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి హెల్త్, చదువు పరంగా. అలాగే. హలో స్వామీజీ. అమ్మా, రాజంపేట నుంచా? రాజంపేట నుంచి. ఎక్కడ? రాజంపేట అయినా టౌన్ అయినా పక్కన పల్లె? పక్కన పల్లె స్వామి. హస్తివారిపల్లి. ఏమ్మా? హస్తివారిపల్లి. అత్తివారిపల్లి. హస్తివారిపల్లి. అవునమ్మా, అతిరాళ్ళు అంటారు కదా. అత్తిరాల వేరు, హస్తివారిపల్లి. ఓకే ఓకే, సరేనమ్మా, పర్వాలేదు. 19వ తారీఖు 4వ నెల 2007 కదా? అవును స్వామి. సరేనమ్మా. ఎన్ని గంటలకు అన్నారు? తెల్లవారుజామున 2:18 స్వామి, తెల్లవారు. సరేనమ్మా. అబ్బాయి పుట్టింది శ్రీ సర్వజిత్ నామ సంవత్సరం వైశాఖ మాసంలో పుట్టారు. అలాగే తను పుట్టిన తిథి కూడాను విధియ, శుద్ధ విధియ, సూర్యోదయం అయితే గురువారం అవుతుంది, ఇంకా కాలేదు కాబట్టి బుధవారం రాత్రి తెల్లవారుజామున. భరణి నక్షత్రము, అలాగే 4వ పాదము, 3-4 పాద సంధి, మేషరాశిలో పుట్టాడు. తన పుట్టిన సమయాన్ని బట్టి అబ్బాయి జాతక ప్రకారంగా కుజదోషం ఉండడం వల్ల కడుపుకు సంబంధించి ఏదన్నా ఇబ్బందులు వచ్చాయమ్మా? కడుపుకి ఏం రాలేదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలోనూ, తర్వాత వివాహ జీవితంలోనూ నష్టాలున్నాయి. చదువు ప్రకారంగా బాగుంది. ఏం చదువుతున్నాడు? చదువు ప్రకారంగా, ఉద్యోగ ప్రకారంగా బాగుంది. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే వివాహ జీవితంలో అబ్బాయి జాతక ప్రకారంగా 2వ వివాహం జరిగేటువంటి నష్టాలు ఉన్నాయి. వీళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికైనా 2వ వివాహం జరిగిందా? పెద్దవాళ్ళకి వాళ్ళ తాతగాకి వాళ్ళ నాయనకు ఉంటుంది. అదేలేండి. తన జాతక ప్రకారంగా 2వ వివాహం జరిగేటువంటి నష్టాలు ఉన్నాయి. అది ఏదైనా పూర్తిగా వివరంగా చూసుకొని తెలుసుకొని దానికి తగిన పరిహారం చేసిన తర్వాతే వివాహ ప్రయత్నం చెయ్యండి. ఆ పూజా ఫలం వల్ల మీకు మంచి సంబంధమే దొరుకుతుంది, వివాహం అవుతుంది. వివాహం తర్వాత కూడా అబ్బాయి జీవితం బాగుంటుంది. అంటే మీరు వివాహం అనుకున్నప్పుడు ఈ పరిష్కారం అనేది చేసిన తర్వాతనే వివాహ ప్రయత్నాలు చేయండి. తర్వాత ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది. ఉన్నత ఉద్యోగమే ఉంది. విదేశాలకు కూడా వెళ్ళి స్థిరపడతాడు కూడాను. ఆ విషయంలో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా అబ్బాయి భవిష్యత్తు తెలుసుకోవాలి అంటే అది వివాహ విషయంలో మాత్రం. రెండోది ఆరోగ్య విషయంలో కూడాను సమస్యలు ఉన్నాయి. అది మీరు పర్సనల్గా తెలుసుకొని పరిష్కారం చేసుకోండి. మంచి జరుగుతుంది. శుభం.
అలాగే విజయవాడ నుంచి వెంకటలక్ష్మి గారు ఉన్నారు. హలో, మేడం నమస్తే అండి. నమస్తే అండి. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. ఓకే, 17/12/98 మేడం. అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడండి మా బాబు. అలాగేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు ఉద్యోగం గురించి మేడం. అలాగేనండి. హలో సార్ నమస్తే సార్, గురుగారు. అమ్మ, 17వ తారీఖు 9వ నెలనా? 12 12 నెల సార్, 98. 98. 17వ తారీఖు 12వ నెల 1998. 98 సార్. అర్ధరాత్రి 12 గంటలు. సరే. మీ అబ్బాయి పుట్టింది శ్రీ బహుధాన్య నామ సంవత్సరము మార్గశిర మాసంలో పుట్టాడమ్మా. అలాగే అబ్బాయి పుట్టినటువంటి సమయ ప్రకారంగా చూసుకున్నట్టయితే అనురాధ నక్షత్రము బుధవారం రాత్రి, సూర్యోదయం అయితే గురువారం అవుతుంది. తిథి కూడాను చతుర్దశి. అలాగే అనురాధ నక్షత్రము 1-2 పాద సంధిలో పుట్టాడు. వృశ్చిక రాశిలో పుట్టాడమ్మా. తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా అబ్బాయి జాతక ప్రకారంగా చదువుకు అయితే పెద్దగా ఆటంకాలు ఏమీ లేవు, కానీ మంచి ఉన్నత చదువే, ఉన్నత ఉద్యోగం కూడా ఉంది. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? అబ్బాయి డిగ్రీ చేశాడు సార్, కానీ ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నాం సార్. వస్తుందిలేమ్మా. కాకపోతే అబ్బాయి జాతక ప్రకారంగా మీరు ఆరోగ్య విషయంలోనూ వివాహ విషయంలో మాత్రమే అబ్బాయికి సమస్యలు ఉన్నాయి. అబ్బాయికి ఏమైనా కడుపుకు సంబంధించి కడుపు నొప్పి, స్టమక్ పెయిన్ లాంటివి లేదు సార్, అబ్బాయికి లెఫ్ట్ హ్యాండ్ పనిచేయదు సార్. లెఫ్ట్ హ్యాండ్ పనిచేయదా? సార్ అదే ఆరోగ్యపరమైన విషయాలలో ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత వివాహ విషయంలో కూడాను నష్టాలే ఉన్నాయి. అయితే లెఫ్ట్ హ్యాండ్ పని చేయకపోవడం పుట్టుకతోనా లేకపోతే మధ్యలో? పుట్టుకతోనే సార్, పుట్టుకతోనే. సరేనమ్మా. అయితే అది ఏదైనా సరే తన అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా వివరంగా అబ్బాయి భవిష్యత్ అంతా కూడా క్లియర్గా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేయడం వల్ల మిగతా తన యొక్క ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాల అబ్బాయికి కలిసే వస్తుంది. మళ్ళీ మీరు ఏదైనా పరిహారం చేస్తే ఈ అబ్బాయికి అన్ని విధాల సక్సెస్ అవుతుందమ్మా. మంచి జరుగుతుంది. శుభం. అలాగే వైజాగ్ నుంచి రమేష్ గారు ఉన్నారు. హలో, హలో. హలో అమ్మా, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. మా అబ్బాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్ దగ్గర. అలాగేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలమ్మా. చెప్పండి. 1998 ఓకే, నవంబర్ 11 ఓకే. ఉదయాన్నే 8:30 ఈ టైంలో పుట్టాడు. అలాగేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి తాలూకా ఈ వివాహం గురించి భవిష్యత్తుకు ఒకసారి తండ్రి మాట వింతండి కాదు. హలో, నమస్తే సార్. ఉదయం ఎన్ని గంటలకు అన్నారు? 8:30. ఈ 8:30 సమయం కరెక్ట్ గుర్తులేదు. అప్పుడు 8 టైం అండి సార్. సరేనండి. 8. మీ అబ్బాయి పుట్టింది శ్రీ బహుధాన్య నామ సంవత్సరం కార్తీక మాసంలో పుట్టాడు. అలాగే ఆ రోజు వచ్చేసి నవంబర్ నెల 11వ తారీఖు. 11వ నెల 11వ తారీఖేనా? 6వ తారీఖు 11వ నెల. అది 6వ తారీఖు 11వ నెల. 6వ తారీఖు 11వ నెల. సరేనండి. అబ్బాయి పుట్టింది శ్రీ బహుధాన్య నామ సంవత్సరం కార్తీక మాసంలో పుట్టాడు. ఆ రోజు వచ్చేసి బహుళ తదియ శుక్రవారము, రోహిణి నక్షత్రము, అలాగే 2-3 పాద సంధి, 2వ పాదమేననుకోండి, వృషభ రాశిలో పుట్టాడు. జన్మనామం వచ్చేటప్పటికి విజయ్ కుమార్ అని పెట్టాలి. ఏం పేరు పెట్టారు? అప్పుడు మేము మందిరానికి చర్చికి వెళ్ళేవాళ్ళం. డేవిడ్ అని పెట్టాము. స్కూల్లో మాత్రం రమేష్ అని పెట్టాను సార్. అదే మేము నా ఓన్గా నేను పెట్టాను, ఎవరిని కనుక్కోలేదు. పర్వాలేదు. తర్వాత వచ్చేసి అబ్బాయికి చదువులో ఆటంకాలు జరిగినట్టున్నాయి. జరిగాయి సార్. ఎక్కడ? ఇంటరా? ఇంటర్లో. ఇంటర్లో చదువులో ఆటంకాలే ఉన్నాయి, ఉద్యోగ విషయంలోనూ ఆటంకాలే ఉన్నాయి, ఆర్థిక పరంగా కూడా నష్టాలే ఉన్నాయి. ఇవే కాకుండా వివాహ జీవితంలో కూడా నష్టాలే ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా? చేస్తున్నాం. ఏటి అంటుంది కాదు, ఏటి అంటుంది కాదు. అబ్బాయి మరి అబ్బాయి విషయం కనుక్కున్నారా? కనుక్కున్నాను. ఏటి చెప్పడు, తల్లిదండ్రులు అడుగుతున్నాను అనేక రకంగా. ఇప్పుడు 27-6 వచ్చింది, మ్యారేజ్ చేయాలి నా ఆలోచన. ఏటి అంటం లేదు. అబ్బాయికి కుజదోషం ఉంది. అయితే ముందు దానికి పరిహారం చేయండి. ఎందుకంటే ఊరికే వివాహం చేస్తే ప్రయోజనం ఏమిటి? వచ్చిన భార్యను చూసుకోవాలి కదా.
వచ్చిన అమ్మాయిని చూసుకోవాలి కదా. అవునండి. ముందు అబ్బాయి ఏదైనా నిలబడే మార్గం చూడండి, అంటే తను కాళ్ళ మీద నిలబడే మార్గం. ఎందుకంటే వీడు అన్నిట్లోనూ ఆటంకాలు, నష్టాలు అధికంగా ఉన్నాయి. వివాహ విషయంలో కూడా నష్టాలే కనపడుతున్నాయి. అంటే రెండో వివాహం జరిగేటువంటి నష్టాలు కనపడుతున్నాయి. మరి వివాహం చేసి ఏం చేస్తారు? అన్ని సమస్యలే, గొడవలు, కొట్లాట్లు, కోర్టు వ్యవహారాలు కూడా ఉన్నాయి. సరే, ఇవన్నీ ముందు తెలుసుకోవడం భయంగా అనిపిస్తుంటుంది, కానీ అది కాదు. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. అబ్బాయి గురించి పూర్తిగా క్షుణ్ణంగా వివరంగా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేయడం వల్ల మీరు చేసే పరిహారం వాడి జీవితం నిలబడుతుంది. అబ్బాయి యొక్క అభివృద్ధి కానీ తన యొక్క సంసార జీవితం కానీ బాగుంటుంది. తెలిసి తెలియక మీరు చేసే పొరపాట్ల వల్ల ఆ అబ్బాయి జీవితం ఇంకా కూడా నష్టాలు పాలయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. మంచిగా జరగాలి. శుభం. అలాగే సిద్దిపేట నుంచి శ్రీకాంత్ గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నా గురించే తెలుసుకున్నాను. ఓకే, డీటెయిల్స్ ఇవ్వండి. 1981 అండి. ఓకే. ఉదయం 8 గంటలకు. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకున్నాను అంటే ఎలా ఉంది. ఓకే. 81 మంత్, ఆగస్ట్ 8వ తారీఖు గురుగారు. ఆగస్టు 8వ తారీఖు. 8వ నెల 8వ తారీఖు. 8వ నెల 8వ తారీఖు 81 8 గంటలకు గురుగారు. అదే ఉదయమా సాయంత్రమా? ఉదయం. మీరు పుట్టింది శ్రీ దుర్మతి నామ సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టారు. ఆ రోజు వచ్చేసి శుద్ధ అష్టమి, శనివారము, విశాఖ నక్షత్రము, 2వ పాదము, తులారాశిలో పుట్టారు. మీ పేరు కూడా తిరుపతి రావు అని పెట్టాలి పెద్దలు. ఏం పేరు పెట్టారు? శ్రీకాంత్ గురుగారు. సరే, పర్వాలేదు. అయితే మీ జాతక ప్రకారంగా చూసుకున్నట్టయితే మీకు చదువులోనే ఆటంకం జరిగినట్టుంది. ఎక్కడ 10th ఇంటరా? ఇంటర్లో కొంచెం జరగదు. ఆర్థికపరమైనటువంటి కూడా ఒడిదుడుకులు, నష్టాలు ఉన్నాయి. చదువు రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, తర్వాత వచ్చేసి వివాహ విషయ జీవితంలో కూడా ఏదన్నా భార్యాభర్తల మధ్య 2-3 నెలలు ఏమన్నా ఎడబాటు జరిగిందా? ఏం లేదు గురుగారు. పోనీలే, సంతోషం. అయితే కుజదోషం ఉంది. ఈ కుజదోషం వల్ల అభివృద్ధి విషయాలలో మాత్రమే మీకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దానికి సంబంధించి ఏదైనా ఒకసారి శాంతి జరిపించుకోండి, బాగుంటుంది. లేదా అది కాకపోతే గణపతి పగడం ఉంటుంది, అది తీసుకొని ధరించుకోండి. మీకు ఆటంకాలు లేకుండా ప్రతి దాంట్లోనూ డెవలప్మెంట్ అవుతారు, సక్సెస్ అవుతారు, స్థిరపడతారు కూడా. అన్ని విషయాలలో కలిసే వస్తుంది. శుభం. అలాగే జనగాం నుంచి సింధు గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నా పేరు సింధు. ఓకే. నాది డేట్ ఆఫ్ బర్త్డే వచ్చేసి 30/9/1998. 30 13 అండి? 30. ఓకే. టైం? 9/1998. పుట్టిన టైం? టైం వచ్చేసి సాయంత్రం 4:55. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలి? నాది రీసెంట్ గా 2 months ఏప్రిల్లో నాది లవ్ మ్యారేజ్ అయింది. ఓకే. బట్ గొడవలు అవుతున్నాయి మాకు, వైఫ్ అండ్ హస్బెండ్స్ అట్లా. అలాగేనండి. 1998 9వ నెల 30వ తారీఖు సాయంత్రం 4:55. హలో. నమస్కారం గురుగారు. అమ్మ, మీరు పుట్టింది శ్రీ బహుధాన్య నామ సంవత్సరం కార్తీక మాసంలో పుట్టారు. ఆ రోజు వచ్చేసి శుద్ధ దశమి శుక్రవారము, శతభిష నక్షత్రం, 1వ పాదము, కుంభరాశిలో పుట్టారు. తర్వాత నీ జాతక ప్రకారంగా కుజదోషం ఉంది కదా తల్లి, దానికి ఏదైనా పరిహారం చేసుకున్నారా? అది చేశారు ఇక్కడ అయ్యగారికి, చేయించారు అమ్మ వాళ్ళు. చేయించారా? చేసిన తర్వాత వివాహం చేసుకున్నారా, లేకపోతే వివాహం చేసుకున్న తర్వాత చేశారా? లేదు, అది చేశాక 1 year కి నాకు లవ్ మ్యారేజ్ అయింది. ఓకే అన్నమ్మా, పర్వాలేదు. అయితే నీ జాతక ప్రకారంగా కుజదోషం అనేది ఉండడం వల్ల ఇది నష్టాలనే చూపిస్తుందమ్మా. నష్టాలనే అంటే ఇంక నేను ఏం చెప్పాలి. సరే, ఏది ఏమైనా నువ్వు పర్సనల్గా తెలుసుకోవడం మంచిది. నేను 10 మంది వినేలాగా చెప్పడం కరెక్ట్ కాదు. అది మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వివరంగా తెలుసుకోండి. మంచిగా జరగాలి. శుభం.
అలాగే గురువు గారు ఇప్పుడు మరి తక్షకుడు గురించి మనం మాట్లాడుకుంటున్న ప్రభావాలు ఏ విధంగా ఉంటుందని, మరి ఏ విధంగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటారు? చాలా మంచి విషయమే. ఈయనను మనము ప్రసన్నం చేసుకోవాలి అంటే మనము పుట్ట చుట్టూ పసుపు నీళ్ళని ఒక రాగి చెమ్ముతో పుట్ట చుట్టూ చుట్టాలి. అది మనం తడి బట్టలతో ఆ పసుపు నీళ్ళని పుట్ట చుట్టూ చుట్టడం వల్ల ఏంటంటే ఆయనను మనము అనుగ్రహం పొందడము, లేదంటే బంధన అని కూడా అనొచ్చు. మనము బంధన అంటే ప్రతిదీ కూడా మనకు బంధన అంటే ఏదో కాదు, ఒక కుటుంబ సఖ్యత కావచ్చు, భార్యాభర్తల యొక్క సఖ్యత కావచ్చు, మిగతా అన్ని విషయాలు ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఇంకా కూడా చెప్పాలంటే ఈయనకు నైవేద్యం వచ్చేసి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టి కర్పూరం వెలిగించి, అలాగే 9 ప్రదక్షిణలు పుట్ట చుట్టూ కానీ, లేదంటే విగ్రహాలైతే విగ్రహాల చుట్టూ కానీ, ఇది కూడా మంగళవారం చేసినట్టు అయితే మనకు అన్నీ కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా ప్రధానంగా కలిసి వస్తుంది. అలాగే సంతానపరంగా కూడా బహు సంతాన ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల యొక్క బంధం బలపడుతూ ఉంటుంది. ఇలా ముఖ్యమైన విషయాలలో మనకు ఆరోగ్యము, అలాగే సంతాన విషయము, అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది. అలాగే గురువు గారు తెనాలి నుంచి పురుషోత్తం గారు ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నాకు జాతకం ఉంది. అలాగేనండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి. 16/5/1974 గుంటూరు, ఉదయం 8:30 ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఆరోగ్యం ఉందమ్మా. 16వ తారీఖు 5వ నెల 1974. అవునండి, ఉదయం 8:30. సరేనండి. మీరు పుట్టింది శ్రీ ఆనందనామ సంవత్సరం వైశాఖ మాసంలో పుట్టారు. బహుళ దశమి గురువారము, పూర్వాభాద్ర నక్షత్రము, 1వ పాదము, కుంభరాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీకు జాతకరీత్యా కుజదోషము, అలాగే గ్రహణ దోషము రెండూ ఉండడం వల్ల ఓన్లీ ఆరోగ్యపరమైన విషయాలలో మేజర్గా నష్టాలే ఉన్నాయి. అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటారు, రక్తానికి సంబంధించి తలకు సంబంధించి, కడుపుకు సంబంధించి ఆరోగ్య సమస్యలు వచ్చాయా? కాదండి, మోకాళ్ళు నొప్పులకి వచ్చినాయండి. ఓకే, మోకాళ్ళ నొప్పులేనా? తలకు కంటికి సంబంధించి ఏమి ఇబ్బందులు రాలేదు కదా? ఏం రాలేదండి. అయితే తలకు సంబంధించి కూడా, కడుపుకు సంబంధించి కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఏం చేస్తారు అంటే, మీరు ఇందాక చెప్పిన ఈ యొక్క సర్పదేవతలకు సంబంధించి మీకు మీ ఊర్లో ఎక్కడైనా సరే శివాలయం కావచ్చు, లేదంటే ఏ దేవాలయమైనా అక్కడ నాగప్రతిష్ఠ ఉందా? ఉందండి. సాయంత్ర సమయంలో 6 గంటల ఆ సమయంలో నేను ఇందాక చెప్పినట్టుగా పుట్ట కానీ లేదా ఏదైనా సరే ఆ పుట్ట చుట్టూ మీరు పసుపు నీళ్లు చుట్టండి. రాగి చెమ్ముతో తీసుకువెళ్ళి అలా చుట్టి ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని వస్తూ ఉండండి. అలా మీరు వీలైనంత వరకు మంగళవారం కానీ, లేదా ప్రతిరోజు కానీ, కొద్ది రోజులు ఒక 41 రోజు అని పెట్టుకొని మండల ప్రకారంగా కానీ, లేదా 108 రోజులు కానీ చేయండి. మీకు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. మీకు బాగున్నప్పుడు మాకు మళ్ళీ ఫోన్ చేసి తెలియచేయండి. బాగుందా లేదా అనేది కూడా అందరికి తెలియాలి కదా. అలా చేయండి, మంచి జరుగుతుంది. శుభం. అలాగే వరంగల్ నుంచి స్నేహ గారు ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, హలో, చెప్పండి. మా పేరు స్నేహ అండి. డేట్ ఆఫ్ బర్త్ 30/5/2000. హలో, చెప్పండి. దయచేసి మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, వినిపిస్తుంది, మాట్లాడండి. 30/5/2005. ఓకే, టైం 8:30 PM. 8:30 PM ఈవినింగ్. సరేనండి, ఏం తెలుసుకోవాలి? హలో హలో, అమ్మా, 30వ తారీఖు 5వ నెల 2005. రాత్రి 8:30. సరేనండి. మీరు పుట్టింది శ్రీ పార్థివ నామ సంవత్సరం వైశాఖ మాసంలో పుట్టారు. అలాగే బహుళ అష్టమి సోమవారము, శతభిష నక్షత్రము, 2వ పాదము, కుంభరాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా చూసుకుంటే కుజదోషం ఉంది. ఈ కుజదోషం వల్ల మీకు వివాహ విషయంలో మాత్రమే నష్టాలున్నాయి.
జాగ్రత్తగా దానికి ఏదైనా పరిహారం చేసుకోండి. వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? హలో, సరేనమ్మా. దానికి ఏదైనా కుజదోషానికి సంబంధించి పరిహారం చేసుకున్న తర్వాతనే మీరు వివాహం చేసుకోండి, మంచి జరుగుతుంది. శుభం. అలాగే గురుగారు, కాలర్ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ. నమస్తే.